మీతో మాట్లాడడానికి చారి ఉన్నారు కెన్యా నుంచి. చారి గారు, పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అలాగే విజయ్ గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. నా యొక్క 5 క్వశ్చన్లు ఉన్నాయండి, దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఎందుకు మేనిఫెస్టోని దాచిపెడుతున్నారు? ఇప్పుడు వరకు మీ మేనిఫెస్టో ఏంటనేది ఇప్పుడు వరకు అసలు మీకు కూడా తెలుసా? అసలు ప్రజలకు అయితే ఇప్పుడు వరకు ఎవరికీ తెలియదు. అదొకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు వైసీపీని గద్దె దించాలని ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి, మరి మీరు కాంగ్రెసును మిగతా ఇంకా షర్మిల గారు ఉన్నారు, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకోవచ్చు కదా. అదేవిధంగా జనసేనని టీడీపీలో కూడా విలీనం చేయవచ్చు. అదొక క్వశ్చన్. మీరు అలా చేసినా, ఎందుకంటే జనాలకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ మంగళగిరి నుంచి అని, చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి అని చెప్పి వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ఎమ్మెల్యేగా చేస్తారనేది ఇప్పుడు వరకు కనీసం అంటే ఇప్పుడు వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి తప్ప, ఆయన ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు వాలంటీర్లు ఇది అది అది అంటాం తప్ప, ఇప్పుడు వరకు ఆయన నోటి నుంచి మేము ప్రజలకు ఇచ్చేస్తాం, మా మేనిఫెస్టో ఇది అది అని చెప్పి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఎలక్షన్ డేట్ అయితే ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇప్పుడు వరకు మేము అది ఒకటేం లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కానీ, వంగవీటి రంగా తాలూకు కానీ వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారా, లేదంటే ఇంకా వాళ్ళని తీసుకునే ఉద్దేశం మీ పార్టీలో ఏమైనా ఉందా? ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గోదావరి జిల్లాలనే ఇప్పుడు ఆయన పోటీ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఇప్పుడు గుంటూరు కానీ, విజయవాడ కానీ, అలాగా మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. అది ఆయన ఎందుకు గోదావరి జిల్లాలోనే ఇచ్చేస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే, హైదరాబాదులో ఆయన ఎక్కడైతే ప్రచారం చేసి ఎక్కడైతే క్యాండిడేట్లు నిలబెట్టారో బర్రెలక్క కూడా వచ్చిన ఓట్లు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన స్థానాల్లో కానీ కనీసం ఏ ఎమ్మెల్యే కూడా డిపాజిట్లు కూడా రాలేదు. ఎందుకని? నాకు ఇంటికి కొంచెం ఆన్సర్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. చారి గారు 5 క్వశ్చన్లు అని చెప్పి 7 క్వశ్చన్లు అడిగారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. మేనిఫెస్టో ఎందుకు ఇంకా బయట పెట్టలేదు? మేము ఇద్దరం ఉమ్మడి మేనిఫెస్టో, ఎవరు మేనిఫెస్టో వాళ్ళు బయట పెట్టారండి. మాది 2019లో మేనిఫెస్టో మీరు చూసుంటుంటే ఇంకా చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో. అండ్ ఇంచుమించు అదే మాది ఉమ్మడి మేనిఫెస్టో కోసం అనేకమైన సిట్టింగ్స్ కూర్చున్నాం. టైం వస్తుందండి, వ్యూహం ఉంటుందిగా. ఇప్పుడు ఎంత అర్జెంటుగా పెట్టేలా ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది మేనిఫెస్టో గురించి. కాబట్టి విల్ టేక్ అవర్ ఓన్ టైం. 100% మేనిఫెస్టో మేము పెట్టుకొని రిలీజ్ చేసుకొని అప్పుడే మేము ఎలక్షన్కి వెళ్తాం. ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మద్యం పూర్తిగా నిషేధం చేసి అప్పుడు 2024కి వెళ్తామని చెప్పి యూటర్న్ తీసుకొని దొంగబద్దలు ఆడినట్టయితే కాదు. 100% మేనిఫెస్టో మేము చేస్తాం. నెక్స్ట్, వైసీపీ గద్దె దించాలని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంను కూడా కలుపుకోవచ్చు కదా అని మిమ్మల్ని అడిగారు. మేము అడుగుతున్నాంగా, అందరినీ రమ్మని అడిగాం. మరి మీరు మిస్ అయిపోయారేమో. మేము ఇప్పటం సభలో మేము అందరినీ కూడా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. చాలామంది నా డిబేట్లో చాలామంది అడిగారు, అందరూ నమ్మంటున్నారు కదా తెలుగుదేశం కాంగ్రెస్ కలుస్తుందంటే. యాస్, కలవాల్సిందే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలవాల్సిందే. ఇది మా నినాదం. మేము 100% అందరినీ ట్రై చేస్తాం. మీరేంటి ఇలా అంటున్నారంటే, ఎస్, చారిత్రకమైన తప్పిదాలు జరిగినాయి. దాన్ని కరెక్ట్ చేయాల్సినప్పుడు పార్టీలు, పార్టీ సిద్ధాంతాల కన్నా ప్రజల బాగోగులు, రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది నీడ్ ఆఫ్ ది అవర్. ఓకే అండి. థర్డ్ క్వశ్చన్కి, జేఎస్పీ విలీనం టీడీపీలో చేయొచ్చు కదా. మీరు చాలా కుతూహలంగా ఉన్నట్టున్నారు.
మీలాంటి వాళ్ళే పాపం ప్రజారాజ్యాన్ని ఇలాగే తప్పుపట్టి చేశారు. జేఎస్పీ టీడీపీలోని విలీనం చేయాల్సిన పని లేదు, దేంట్లో విలీనం. మాది సపరేట్ ఎంటిటీ, మా పార్టీ మాకుంది. మా పార్టీ మేము ఎక్కడ విలీనం చేసే స్థితిలో లేము. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా పోయింది. దాన్ని ఏదో ఒక పార్టీలో విలీనం చేసుకోమని మీరు సలహా ఇవ్వండి. ఎందుకంటే మీరు పూర్తిగా మీకు చాలా ఆతృతగా ఉంది. ఎంత తొందరగా జేఎస్పీ విలీనం అయిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళా ఇది అయిపోద్దని. ఇంకోటి ఉండండి, విజయ్ కుమార్ గారు థర్డ్ క్వశ్చన్ అయిపోయింది.